అంబేద్కర్ జయంతి భారత రాజ్యాంగం రూపకల్పనలో కీలక పాత్ర పోషించడమే కాకుండా సమాజ స్థాపనకు ఆయన కన్న కలలు, ఆయన ప్రబోధనలు, ఆయన దార్శనికత, ఆయన రచనలు ఇప్పటికీ భారతీయ సమాజానికి ప్రేరణ కలిగిస్తున్నాయి. అంబేద్కర్ బహుముఖ సేవలను స్మరించుకుంటూ భారతావని ఈ రోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేరు, ఒక నీతిని నిర్మించలేరు. మనుషులందరూ సమానులేనని నమ్ముతాను. నీ కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు, జనం కోసం జీవిస్తే జనం హృదయాల్లో నిలిచిపోతావని చాటి చెప్పిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగం ద్వారా దేశంలో న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందించారు. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడారు. కుల వివక్షకు వ్యతిరేకంగా అంటరానితనం నిర్మూలనకు పోరాడిన మహనీయుడు. మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు. స్వాతంత్రం తరువాత దేశాన్ని సరైన దిశలో ముందుకు తీసుకెళ్లడంలో అంబేద్కర్ కీలక పాత్ర పోషించారు. ఆయన కృషి వల్లే దేశంలో అణగారిన వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయి. నేడు బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి. ఈ సందర్భంగా భారతరత్న బాబాసాహెబ్కు యావత్ భారతావని నివాళులర్పిస్తోంది. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు. బాబాసాహెబ్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మౌవ్లో మహర్ కుటుంబంలో రామ్జీ, భీమాబాయి దంపతులకు జన్మించారు. BA ఉత్తీర్ణులైన అంబేద్కర్ ఉన్నత విద్య కోసం విదేశాలకెళ్లారు. కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ఉన్నత విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించారు. MA PhD, న్యాయశాస్త్రంలో PhD పూర్తి చేశారు. విదేశాలలో ఎకనామిక్స్లో డాక్టరేట్ పొందిన మొట్టమొదటి భారతీయుడిగా గుర్తింపు పొందారు. తర్వాత భారత్కు తిరిగొచ్చి దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టారు. ఇలాంటి సమస్యలను ఎదిరించాలంటే చదువు ఒక్కటే మార్గమని భావించారు. అంటరానితనాన్ని ఎవరూ ఎదుర్కోకూడదని, దాన్ని నిర్మూలించే ప్రయత్నం చేశారు. ప్రజలకు అంబేద్కర్ చదువు చెప్పి ప్రోత్సహించారు. బహిష్కృత హితకారిణి అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడడానికి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కృషి చేశారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో అంబేద్కర్ కీలక భూమిక పోషించారు. 1931లో రౌండ్ టేబుల్ సమావేశాల సందర్భంగా అంబేద్కర్ గాంధీజీని కలిశారు. స్వాతంత్ర భారతావనికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. దేశానికి రాజ్యాంగ రచన బాధ్యతలను అప్పటి ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీకి ఆయన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. అనేక దేశాల రాజ్యాంగాన్ని అధ్యయనం చేసిన అంబేద్కర్ భారత్కు అతి దృఢమైన, విశిష్టమైన రాజ్యాంగాన్ని అందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ అన్ని రంగాల్లో ముందుకెళ్లడానికి బాటలు వేశారు. ఒక రాజ్యాంగ రూపకర్తగానే కాకుండా అంబేద్కర్ ఆర్థికవేత్తగా కూడా దేశ ఆర్థిక వ్యవస్థను బలపడడానికి కృషి చేశారు. సెంట్రల్ బ్యాంకింగ్ వ్యవస్థ ఉండాలని ప్రతిపాదిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు కారకులయ్యారు. పారిశ్రామికీకరణ, వ్యవసాయ అభివృద్ధి దేశానికి ఊతమిస్తాయని బలంగా నమ్మారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక నిపుణుడిగానే కాదు, రచయితగా అనేక గొప్ప రచనలు చేశారు. ది ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ, హూ వర్ ది శూద్రాస్, క్యాస్ట్ ఇన్ ఇండియా వంటి రచించిన ఆయన పుస్తకాలు అప్పటికీ ఇప్పటికీ ప్రేరణ కల్పిస్తున్నాయి. 1956లో బౌద్ధ మతాన్ని స్వీకరించి సమాజంలో కుల వివక్ష ఉండరాదని అన్నారు. అంబేద్కర్ తీవ్రమైన మధుమేహం వ్యాధితో బాధపడుతూ 1954లో డిసెంబర్ 6న కన్నుమూశారు. అంబేద్కర్ బహుముఖ సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 1990లో ఆయనకు మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ తరతరాలకు ఆదర్శం. రాజ్యాంగంలో బాబాసాహెబ్ సూచించిన హక్కుల గురించే కాకుండా భారత పౌరులుగా ఆయన సూచించిన ప్రాథమిక విధులను మనమంతా సమర్థవంతంగా నిర్వర్తించినప్పుడే అంబేద్కర్ కలలు గన్న సువర్ణ భారతం సాకారమవుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.